నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. బండి సంజయ్కి కష్టకాలం మొదలైనట్లే కనిపిస్తోంది. కొన్ని నెలల నుంచి తెలంగాణపై బీజేపీ గట్టిగా ఫోకస్ పెట్టింది. ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఏం చేయాలి, ఎలా ప్రజలను నమ్మించాలని తెగ ప్లాన్లు వేస్తోంది. ఇలాంటి టైంలో బండి సంజయ్ని, బీజేపీని కోలుకోలేని దెబ్బ కొట్టాడు బండి భగీరథ్. ఒక్క భగీరథ్ ఎపిసోడ్ బీజేపీ నేతలను ప్రజల్లో తలెత్తుకోలేనంత భారీ దెబ్బ కొట్టింది. దానికి తోడు బండి సంజయ్ కోసం భగీరథ్ ను కాంగ్రెస్ ముఖ్య నేత కాపాడుతున్నారంటూ వచ్చిన వార్తలు కూడా ఆ పార్టీని డైరెక్ట్ గా ఊబిలోకి నెట్టేసింది. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే, వాళ్ళ ఫ్రెండ్షిప్ నెక్స్ట్ లెవెల్ అని ప్రజలు కూడా నమ్ముతుండడంతో ఇంకేం చేసినా కష్టమే అన్న అంచనాకు వచ్చేసింది బీజేపీ. కాకపోతే దీన్ని ఇలాగే వదిలేస్తే తెలంగాణలో బీజేపీ కోలుకోలేనంత పాతాళానికి దిగజారుతుందని ఆలోచించిన ఆ పార్టీ అధిష్టానం తెలంగాణ బీజేపీకి రిపేర్లు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రిపేర్లంటే ఏముంటాయి? బీజేపీ అధిష్టానం మనసులో ఏముంది? రిపేర్ల పేరుతో ఎలాంటి చర్యలు తీసుకోనుంది? దీనిపైనే ఇవాల్టి మన స్టోరీ. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. కమలం పార్టీలో ఏం జరుగుతోంది? గత కొన్ని నెలలుగా తెలంగాణపై బీజేపీ అధిష్టానం గట్టిగా ఫోకస్ పెట్టింది. ఎలాగైనా రాష్ట్రంలో సవాళ్లను ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం అధిష్టానం ఎన్నో ప్లాన్లు వేసింది, వ్యూహాలు రచించింది. కానీ సరిగ్గా ఇలాంటి టైంలోనే ఊహించని షాక్ తగిలింది. ఒక్క సంఘటన తెలంగాణ బీజేపీని కోలుకోలేని దెబ్బ కొట్టింది. అసలు మ్యాటర్లోకి వెళితే తెలంగాణ బీజేపీని, ముఖ్యంగా బండి సంజయ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది బండి భగీరథ్ ఎపిసోడ్. అవును, ఒక్క భగీరథ్ వివాదం బీజేపీ నేతలను ప్రజల్లో తలెత్తుకోలేనంత భారీ దెబ్బ కొట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే నేతగా, క్రమశిక్షణ గల పార్టీకి ప్రాతినిధ్యం వహించే నేతగా ఉన్న బండి సంజయ్ ఈ సొంత కొడుకు వివాదంతో తీవ్ర ఆత్మరక్షణలో పడిపోయారు. ప్రత్యర్థులకు ఇది ఒక పెద్ద అస్త్రంగా దొరికింది. దాంతో అప్పటి వరకు ఉన్న ఆ కొంచెం పేరు కూడా ఒక్కసారిగా మసకబారిపోయింది. కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ వివాదానికి ఇంకొక పొలిటికల్ ట్విస్ట్ తోడైంది. బండి సంజయ్ కోసం ఆయన కుమారుడు భగీరథ్ ను కాపాడటానికి కాంగ్రెస్ కు చెందిన ఒక ముఖ్య నేత తెర వెనక చక్రం తిప్పారంటూ వార్తలు లీక్ అయ్యాయి. ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. బీజేపీని ఇది డైరెక్ట్ గా ఊబిలోకి నెట్టేసింది. ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఒక బలమైన టాక్ నడుస్తోంది. అదేంటంటే కాంగ్రెస్ బీజేపీ లోపాయికారిగా ఒక్కటే, బయటికి తిట్టుకున్నా వాళ్ళ ఫ్రెండ్షిప్ నెక్స్ట్ లెవెల్ అని ప్రజలు కూడా నమ్మడం మొదలు పెట్టారు. ఒకవేళ ప్రజల్లో ఈ ముద్ర పడిపోతే ఇకపై తాము క్షేత్రస్థాయిలో ఎంత కష్టపడినా, ఎలాంటి హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని బీజేపీ హార్డ్ కోర్ లీడర్స్ సైతం అంచనాకొచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ ఢిల్లీలో కూర్చున్న బీజేపీ హైకమాండ్ చాలా సీరియస్ గా గమనిస్తోంది. దీన్ని ఇలాగే వదిలేస్తే తెలంగాణలో ఎంతో కష్టపడి నిర్మించుకున్న క్యాడర్ చెల్లాచెదురవుతుందని, పార్టీ పాతాళానికి దిగజారుతుందని అధిష్టానం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అందుకే డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ బీజేపీకి అత్యవసరంగా రిపేర్లు చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. పార్టీ ఇమేజ్ ను మళ్లీ ట్రాక్ లోకి తేవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని భావిస్తోందంట కమలం పార్టీ. ఇందులో భాగంగానే ఢిల్లీ వేదికగా ఒక సంచలన వార్త వినిపిస్తోంది. తొందరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది. ఈ మార్పుల్లో బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నెల 20వ తేదీలోపే బండి సంజయ్ తన పదవికి రాజీనామా కూడా సమర్పిస్తారని ఢిల్లీ పాలిటిక్స్ లో గట్టిగా వినిపిస్తున్న టాక్. ఆయన ప్లేస్ లో అదే సామాజిక వర్గానికి చెందిన ఒక ఎంపీకి కేంద్ర మంత్రి బాధ్యతలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అధిష్టానానికి ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. తెలంగాణ బీజేపీలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని బీజేపీ పెద్దలు వాపోతున్నారంట. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనేలా ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నట్టు తెలుస్తోంది. బండి భగీరథ్ విషయంలో అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వ్యవహారం చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ పరిణామాలను చూస్తుంటే తొందరలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందన్నది మాత్రం క్లియర్.